గోవా గురించి షాకింగ్ విషయాలు. గోవా అత్యంత అందమైన ప్రదేశం. భారతదేశంలో అనేక మంది యువకులు ఎక్కువగా గోవాకి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఈ గోవాకి హాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అనేక సినిమాలు వచ్చాయి. ఈ ప్రదేశం అత్యంత అద్భుతంగా ఉంటుంది. దాని యొక్క రమణీయమైన పరిసరాలచే పర్యాటకులను మైమర్పిస్తోంది. ఈ గోవాకి రాజధాని పనాజీ. గోవాలో అతిపెద్దదైన నగరం వాస్కోడిగామా. ఇది మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు అతి చిన్న రాష్ట్రం ఇది. ఇక్కడ ఎక్కువగా కొంకిణి, కన్నడ భాషను కూడా మాట్లాడతారు. ఈ గోవా మన పశ్చిమ తీరంలోని అరేబియా సముద్ర తీరానికి సరిహద్దులో ఉంది. ఈ ప్రదేశాన్ని కొంకిణి తీరం అని కూడా పిలుస్తారు. ఈ గోవాకి ఉత్తర దిక్కున మహారాష్ట్ర, తూర్పు దక్షిణ దిక్కున కర్ణాటక రాష్ట్రం కలదు. ఈ గోవా దేశంలోనే విశాలమైన రెండవ అతి చిన్న రాష్ట్రం. అనేక మంది గోవాను సందర్శించుటకు వెళ్తూ ఉంటారు. అక్కడి ఇలాంటి ఎంజాయ్మెంట్ దొరకదు. భారతదేశం వారు ఇంత ఎంజాయ్ చేస్తూ ఉంటే విదేశీయులు ఊరికే ఉంటారా? గోవాకి అతి ఎక్కువ పర్యాటకులు అంటే అది విదేశీయులే. అనేక విదేశాల నుంచి పర్యాటకులు ఈ స్థలాన్ని సందర్శిస్తూ ఉంటారు. గోవా అంటే ఆ క్షణమే మొదటగా గుర్తొచ్చే బీచ్లు. ఆ బీచ్లో కేవలం భారతీయులే, విదేశీయులు కూడా ఎంజాయ్ చేస్తారు. అయితే మీకు తెలుసా, భారతీయులు విదేశీయుల డ్రెస్సులు చూసి ఫోటోలు తీసుకోవడం విదేశీయులకి ఇష్టం లేదు. మీకు తెలుసా, కొన్ని బీచ్లలో భారతీయులకు నో ఎంట్రీ. అదేవిధంగా విదేశీయులకు అంగీకారం లేకపోతే ఫోటోలను తీయకూడదు. ఆ విధంగా తీస్తే మీ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశాలుంటాయి. గోవాలో టాటూలను వేసేవారు ఎక్కువగా ఉంటారు. చిన్న చిన్న చెట్ల దగ్గర, బీచ్ దగ్గర అనేక మంది టాటూలను వేసేవారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీరు టాటూ వేయడంలో నిపుణులు కాదు. గోవాలో టాటూ వేయించుకొని తీరాలంటే కొంచెం డబ్బు ఖర్చైనా కూడా మంచి స్థలంలో వేయించుకోండి. లేకపోతే కొన్ని అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. భారతదేశంలో అత్యంత తక్కువ ధరలో మద్యపానం దొరికే స్థలం ఏదంటే అది గోవానే. విదేశీ బ్రాండ్ కూడా అక్కడ అత్యంత ధరలో దొరుకుతాయి. గోవాకి వెళ్లేవారు కొందరు అత్యంత తక్కువ ధరలో మద్యపానం దొరుకుతుందని ఎక్కువగా తాగుతారు. మీరు తాగి అక్కడ పడితే అప్పుడు ఎవ్వరూ మీకు సహాయం చేయరు. కారణం ఏంటంటే గోవాలోని ప్రజలు అత్యంత బిజీ లైఫ్ని అనుసరిస్తారు. గోవాలో రాత్రి సమయంలో ఒంటరిగా ఎక్కడా తిరగకూడదు. మీరు గోవాకు వెళ్ళినప్పుడు మీకు తెలియని స్థలాలకు వెళ్ళకూడదు. అందులోనూ ముఖ్యంగా రాత్రి సమయంలో. ఎందుకంటే ఆ సమయంలో దొంగలు ఎక్కువగా ఉండడం వల్ల మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. గోవాలో వాతావరణం అత్యంత అందమైనది. అందులోనూ రాత్రి సమయంలో చల్లని గాలిలో బీచ్లో నిద్రించరాదు. ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువగా ఎండ్రకాయలు, కుక్కలు ఉంటాయి. అందువలన రాత్రి సమయంలో బీచ్లలో పర్యాటకులు నిద్రించరాదు. గోవాలోని బీచ్లలో స్విమ్మింగ్, బోట్ సెయిలింగ్ వంటి వాటర్ గేమ్స్ చాలానే ఉన్నాయి. మీరు గుంపులో వెళ్తే అక్కడ ట్రైనింగ్ ఇచ్చే కోచ్లు ఉంటారు. వారి అనుమతి తీసుకున్న తర్వాతే బీచ్లో వెళ్ళటం మంచిది. అదే పడవలో వెళ్ళటం మరీ మంచిది. బదులుగా సముద్రంలోకి ఒంటరిగా వెళ్ళడం, ఈత కొట్టడం ప్రమాదం. అనేక మంది గోవాకు వెళ్ళినప్పుడు టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకుంటారు. 3 స్టార్ లేదా 5 స్టార్ హోటళ్లను బుక్ చేసుకుంటారు. గోవాలో 5 స్టార్ హోటళ్లు ఉన్నాయి, కుటీరాలు ఉన్నాయి. కుటీరాలు అత్యంత తక్కువ ధరకే దొరుకుతాయి. 5 స్టార్ హోటళ్లు అదేవిధంగా ఈ కుటీరాలు ఒకే వ్యవస్థను కలిగి ఉంటాయి. ఎలాంటి కారణానికైనా గోవాకు వెళితే అపరిచితులను పరిచయం చేసుకుని స్నేహం చేయకూడదు. ఇక్కడికి వచ్చే అనేకులు ఆడవారిని మోసం చేయడానికి వస్తూ ఉంటారు. అలాగే మీరు గతంలో బుక్ చేసిన క్యాబ్లను ఎక్కువగా ఉపయోగించాలి. గోవాకి ఎక్కువగా ఆదాయం వచ్చేదే బీచ్ల ద్వారా. అవి గోవా యొక్క ముఖ్య పర్యాటక ప్రదేశం. గోవాను మరింత పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పరిశుభ్రతను కూడా నిర్వహిస్తోంది. అక్కడి బీచ్లో త్రాగిపడేసిన బాటిళ్లు, చెత్తను ఎవ్వరూ చూడటం లేదు కానీ విసిరివేస్తారు. ప్రభుత్వం వీటికి తగిన చర్యలు తీసుకోవాలి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.